తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ తన ప్రతాపాన్ని చూపింది. ముఖ్యంగా కోస్తా ఆంధ్రపై బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ ప్రభావితంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో పలు గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. బాధిత కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. హై అలర్ట్లో ఉన్న అధికారులు తుఫాన్ ప్రభావాన్ని పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఈరోజు పరిశీలించారు. బాపట్ల, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, నర్సాపురం ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని అంచనా వేశారు. అక్కడి నుంచి నేరుగా అమలాపురం వెళ్ళి పంట దెబ్బతిన్న రైతులను, నష్టపోయిన బాధితులను ముఖ్యమంత్రి పరామర్శించారు. మొంతా తుఫాన్ పెను విపత్తని, రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్ మార్గంలో వెళ్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవులలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. బాధితులకు నిత్యావసరాలు, పరిహారం అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. మొంతా తుఫాన్పై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గతంలో తుఫాన్ల సమయంలో పనిచేసిన అనుభవం నాకుంది. ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం లేకుండా చూశాం. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నాం. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం. కౌలు రైతులకు పరిహారం అందిస్తాం. మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.